హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ పన్నీర్ కర్రీ టేస్ట్లా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు తీసుకున్నాను, ఎల్లిపాయలు, పెరుగు, ఎగ్స్ ఇంతే అండి. మన కర్రీకి మిక్సీ పట్టుకోవడానికి ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోండి. నిమ్మకాయ పిండుకోండి. ఉల్లిగడ్డ ఘాటు ఉంటుంది కనుక నిమ్మకాయతో టేస్ట్ బాగొస్తుంది. ఒక 2 పావుల దాకా నూనె వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ పసుపు వేసుకుంటే దీని ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మంచిగా గోలాలండి. ఇది నూనెలోనే గోలిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మంచి చిక్కటి పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగుతోనే కూడా టేస్ట్ హైలైట్ అవుతుంది. నేను పన్నీరు మసాలా కొంచెం ధనియాల పొడి, అదే నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా, ధనియాల పొడి, పన్నీర్ పౌడర్ వేసుకున్నా. నేను పన్నీర్ మసాలాతోని సేమ్ పన్నీర్ కర్రీలానే ఉంది. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇది ఆప్షనేనండి. కాకపోతే పన్నీర్ ఫ్లేవరే వస్తుంది. మసాలాలు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇట్లా కూడా బాగుంటుంది టేస్ట్. నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు పెరిగేసుకున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను నేను. మంచి గడ్డ పెరిగేసుకోండి. పుల్లగా ఉండాలని ఏం లేదు, బాగా కలుపుతూ ఉండాలి. పెరుగు గడ్డల్లాగా ఇట్లా ఉండకుండా ఉంటుంది. తర్వాత బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, మంచిగా సగానికి కట్ చేసి వేసుకోవడమేనండి ఎగ్స్. మీరు ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ కర్రీ అండి, ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్గా చూడండి వీడియో, స్కిప్ చేయకుండా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. అంతే అండి, కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఈజీ రెసిపీ అండి. 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.